హాయ్ ఫ్రెండ్స్, మమత ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన వీడియో అనపప్పు చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం అయితే ఒక 3 గ్లాసులు నీళ్ళు తీసుకొని మరిగించాలి. మరిగిన తర్వాత పప్పు వేసి బాగా ఉడకనివ్వాలి. మెత్తగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో నీళ్ళు పోసుకుంటూ ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసి కలపాలి. కలిపిన తర్వాత కొంచెం నూనె పోసుకోవాలి, ఉడికేటప్పుడు పొంగకుండా ఉండడానికి. కారం, ఉప్పు ఉడికేంత వరకు ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి, పల్చగా చేసుకోవాలి. కారం మళ్ళీ ఉడికేంత వరకు ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం మనం ఒక వెల్లిపాయను తీసుకొని మెత్తగా దంచి పెట్టుకోవాలి. అలాగే టమాటా, కొత్తిమీరాకు, మెంతాకు, మిర్చి రెడీ చేసి పెట్టుకొని ఇలా తాలింపు పెట్టుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని పప్పుని తాలింపులో పోసుకోవాలి. తర్వాత పప్పులో పోసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.